ప్రార్థించుకుందాం. స్తోత్రం నాయన, మహాగణుడవు, పరిశుద్ధుడవు నా తండ్రి, సర్వశక్తి కలిగిన దేవుడవయ్యా. ఈరోజు ఈ వాక్యం చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను నాయన మీరు తాకండి నాయన, దర్శించండి, లేవనెత్తండి ప్రభా. ఈ వాక్యం వింటుండగా వారి జీవితాలను మీరు ఫలింపజేయమని మీ చేతిలోకి మమ్మల్ని సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 9-10 వచనాలు ఇలా పలుకుతున్నాయి. నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారు కనులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనసును మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులను మూయించుమని చెప్పెను. యెషయా గ్రంథంలో ఈ వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే వాక్యం ఎట్లా సెలవిస్తుంది. కొంతమందికి కనులున్నాయి కానీ చూసి వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. కొంతమందికి చెవులున్నాయి కానీ విని వాళ్ళు గ్రహించలేకపోతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాము. ఈరోజు ఎంతో మంది ఎన్నో సాక్ష్యాలు వింటున్నారు, దేవుని బలమైన వాక్యాలు వింటున్నారు, దేవుని బలమైన కార్యాలు చూస్తున్నారు. దేవుడు రాకడ అతి సమీపమైందని ఎన్నో సూచనలు వాళ్ళు చూస్తూ ఉన్నారు. అయినను దేవుడు వస్తాడు, మేము రక్షణ పొందాలి, మా ఆత్మను మేము రక్షించుకోవాలని మనుషులు గ్రహించలేకపోతున్నారు. అందుకే యోవేలు ప్రవక్త ఇలా పలుకుతున్నాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 13-14 వచనాలు మనం చూస్తే, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యం గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడయుండి తాను చెయ్యనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. యోవేలు ప్రవక్త ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించాలని, దుఃఖముతో పశ్చాత్తాపముతో దేవుని యొద్దకు తిరిగి రావాలని దేవుని ప్రజలకు ఒక పిలుపునిచ్చారు. అయితే ఆయన అంటున్నాడు, మీరు వస్త్రములు చింపుకొని, పాత నిబంధనలు మనం చూస్తే ఎవరైనా ఉపవాసం ఉన్నప్పుడు తమ వస్త్రాలు చింపుకొని గోనెపట్ట ధరించుకొని, అంటే శరీర సుఖము అన్నిటిని కూడా వదిలేసి గోనెపట్ట ధరించుకొని బూడిద తలపైన చల్లుకొని ఆ బూడిదలో కూర్చోండి ఉపవాసం చేస్తున్నప్పుడు అందరికీ తెలిసిపోతుంది వీళ్ళు ఉపవాసం చేస్తున్నారని. కానీ యోవేలు ప్రవక్త ఇలా చెప్తున్నాడు, మీరు మీ వస్త్రములను చింపుకొని పైకి మనుషులు చూస్తారని మీరు ఉపవాసం చేయకండి, కానీ మీ హృదయాలను చింపుకొని మీరు దేవుని వైపుకు తిరగండి అని ప్రవక్త పిలుపునిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు మనం చాలాసార్లు ఉపవాసం ఉంటున్నాము. కేవలం అది శారీరకమైన ఉపవాసం మనం చేస్తున్నాం, కానీ దేవుడు ఎటువంటి ఉపవాసం మన యొద్ద నుంచి కోరుతున్నాడు? హృదయపూర్వకమైన పశ్చాత్తాపముతో మనం దేవుని వైపుకు తిరగాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ ఆయన వైపుకు చాలా మంది తిరగలేకపోతున్నారు. ఆయన అంటున్నాడు, మీ హృదయాలను చింపుకొని మీరు నా వైపుకు మరలండి అని చెప్తా ఉన్నాడు. ఈ రోజు మనం చూద్దాము, ఎప్పుడైతే మనం ఉపవాసం ఉంటామో ఎలా మన మనోనేత్రాలు వెలిగించబడతాయో ఆ అంశం కొరకు ఈరోజు మనం ధ్యానించబోతున్నాం ప్రత్యేకంగా. 2 కొరింథీ రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనంలో మనం వాక్యం పరిశీలన చేస్తే, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసి ఉన్నాడు. ఎందుకు కొంతమంది చూసి గ్రహించలేకపోతున్నారు? ఎందుకు కొంతమంది విని దాన్ని ఆలకించలేకపోతున్నారు? కారణం ఏంటంటే ఈ యుగ సంబంధమైన దేవత మనుషుల మనోనేత్రాలకి గుడ్డితనం కలగజేసి ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, అందుకనే ఆ గుడ్డితనం పొరల వల్ల చాలా మంది భార్యలను ప్రేమించలేకపోతున్నారు, భర్తల్ని ప్రేమించలేకపోతున్నారు, బిడ్డలను ప్రేమించలేకపోతున్నారు, తల్లిదండ్రులని వాళ్ళు ప్రేమించలేకపోతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళ కళ్ళకు పొరలు గమ్మాయి. ఏ సంబంధం ఏంటి, ఎవరు ఏంటి అని వాళ్ళు చూడలేకపోతున్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అందుకని దేవుని వాక్యం ఇట్లా పలుకుతుంది, ఈ యుగ సంబంధమైన దేవత దేవుని సువార్త ఎప్పుడైతే ప్రకటించబడుతుందో ఆ సువార్త వెలుగుతో నింపబడ్డది. మన జీవితాలు వెలుగుతో నింపే ఆ వెలుగును చూడకుండా మన మనోనేత్రాలను మూసివేస్తున్నాడంట. అందుకే యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఇదిగో గ్రుడ్డి వారి కన్నులు తెరవటానికి నేను ఈ లోకంలోకి వచ్చాను. ప్రియ బిడ్డ, 2 రకాల గుడ్డితనాలు ఉన్నాయి. అదొకటి ఏంటంటే ఆత్మీయమైన గుడ్డితనము, శారీరకమైన గుడ్డితనం. ఈరోజు చాలా మంది చూస్తున్నారు కానీ గ్రహించలేకపోతున్నారు. కారణం ఇదే, వాళ్ళు ఆత్మీయమైన అంధత్వంలో వాళ్ళు ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ఆత్మీయమైన అంధత్వం తొలగించటానికి ఈ లోకంలోకి వచ్చాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో సౌలు జీవితాన్ని ఈరోజు మనం ధ్యానం చేస్తాం.
అది ఏమిటంటే ఒక అథారిటీ లెటర్ తీసుకొని సౌలు క్రైస్తవ బిడ్డలను హింసించటానికి దమస్కు మార్గంను ఆయన ప్రయాణం చేస్తా ఉన్నాడు. ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు దేవుని గొప్ప వెలుగు ఆయన చుట్టూ వెలిగించబడ్డది. ఆ వెలుగులోంచి దేవుని స్వరము సౌలుతో మాట్లాడుతున్నది. అదేమిటంటే, సౌలా సౌలా, నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావంటే, సౌలు అంటున్నాడు, ఎవరయ్యా ఈ మాటలు ప్రభువా? ఈ మాటలు ఎవరివి అంటే, నేనే నువ్వు హింసిస్తున్న యేసుని అని దేవుని స్వరము ఆ వెలుగుతో మాట్లాడినప్పుడు ఆ ప్రకాశమానమైన వెలుగుని సౌలు చూడలేక కింద పడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఆయన కింద పడిపోయాడో చూపును సౌలు కోల్పోయాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అప్పుడు ఆ నేలపై నుండి ఆయన పైకి లేచినప్పుడు కళ్ళు తెరిచే ఉన్నాయి, కానీ ఆయన ఏది కూడా ఆయన చూడలేకపోతున్నాడు. చుట్టంతా కూడా చీకటి ఆవరించింది. ఆయనతో ఉన్న సైనికులు, ఆయనతో ఉన్న కొంతమంది ఆయనకు సహాయం చేసి దమస్కులోకి ఆయన నడిపించగా ఒక ఇంటికి వచ్చాడు సౌలు. ఇంటికి వచ్చి ఆ ఇంట్లో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ వాక్యం పలుకుతుంది, 3 దినాలు ఉపవాసం ఉండి అన్నము నీరు లేకుండా సౌలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎప్పుడైతే సౌలు ప్రార్థన చేస్తా ఉన్నాడో అక్కడే ఉన్న దమస్కులోనే ఉన్న అననీయ అనే ఒక వ్యక్తిని దేవుడు దర్శించాడు. దర్శించి చెప్తున్నాడు, అయ్యా ఇదిగో ఇక్కడే సౌలు అనే ఒక వ్యక్తి గుడ్డితనంలో 3 దినాల నుండి ఆహారం లేక నీళ్లు లేక ఉపవాసం చేస్తా ఉన్నాడు. ఉపవాసం చేసి ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. చాలా మంది ఉపవాసం ఉంటారు కానీ ప్రార్థన చేయరు. ఆ టైం ముగించేంత వరకు వాళ్ళు వెయిట్ చేస్తారు. 3 అయిపోయిందా, లేకపోతే వాళ్ళు అనుకున్న సమయం అయిపోయిందా, వెంటనే వాళ్ళు తింటా ఉంటారు. కానీ మనం సౌలుని ఇక్కడ చూస్తే 3 దినాలు ఆహారం లేకుండా, 3 దినాలు నీళ్లు లేకుండా దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థిస్తా ఉన్నాడు. ప్రియ బిడ్డ, అయితే ఎప్పుడైతే ఆయన ప్రార్థిస్తా ఉన్నాడో ఆయన ఒక దర్శనం చూస్తున్నాడు. ఆ దర్శనం ఏమిటంటే, ఆ దర్శనంలో యేసు ప్రభు శిష్యుడైన అననీయ ఆయన మీద చేతులుంచి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన కంటి చూపు పొందినట్లుగా ఇట్లాంటి ఒక దర్శనము సౌలు తన గదిలో చూస్తున్నాడు. అననీయ ఇంకొక చోట ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయితే అననీయని దేవుడు దర్శించి చెప్తా ఉన్నాడు ఏమనంటే, ఇదిగో సౌలు ప్రార్థన చేస్తా ఉన్నాడు, ఆ దర్శనంలో నీవొచ్చి ఆయన మీద చేతి నుంచి ప్రార్థన చేసినప్పుడు స్వస్థత పొందినట్లుగా చూస్తున్నాడు. ఇక్కడ మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే కళ్ళున్నప్పుడు యేసయ్య గొప్పతనాన్ని సౌలు చూడలేకపోయాడు. కళ్ళున్నప్పుడు క్రైస్తవులని భయంకరంగా సౌలు హింసించాడు. కానీ ఎప్పుడైతే కనుచూపు కోల్పోయాడో ఆయన ప్రార్థనలో కనిపెట్టి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. కళ్ళు మూసుకున్నప్పుడే ఆయన దేవుని దర్శనాన్ని చూస్తున్నాడు. దేవుని సేవకుడు వచ్చి ప్రార్థన చేసినప్పుడు కోల్పోయిన ఆ చూపు పొందుకున్నట్లుగా సౌలు తన దర్శనంలో చూస్తున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అప్పుడు అననీయ అంటున్నాడు, ఏమిటయ్యా క్రైస్తవులని భయంకరంగా హింసించి ఇదిగో ఒక అధికారం లెటర్ తీసుకొని వచ్చి ఇంకెవరెవరైతే యేసయ్యను వెంబడిస్తున్నారో వాళ్ళందరినీ హింసించటానికి సౌలు పూనుకొని ఉండగా అట్లాంటి ఒక వ్యక్తి దగ్గరగా నువ్వు నన్ను వెళ్ళమంటున్నావని అననీయ అడిగినప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఆ వ్యక్తిని ఇప్పటి వరకు యేసయ్యను ఆరాధిస్తున్న ప్రజలు ఎవరిని కూడా ఆయన భరించలేదు. ఎవరైతే యేసయ్య శిష్యులుగా మారుతున్నారో, ఎవరైతే సువార్త ప్రకటిస్తున్నారో వాళ్ళందరినీ భరించలేక వాళ్ళందరినీ హింసించిన సౌలును నా నామం భరించే ఒక వ్యక్తిలాగా నేను చేయబోతున్నాను. మొదటిగా. రెండవదిగా ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో అన్యుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇజ్రాయేళ్ల ఎదుటను నా నిమిత్తము శ్రమలు భరించటానికి, నా నిమిత్తం నిలబడటానికి నేను ఒక సాధనముగా నేను సౌలును వాడుకోబోతున్నానని అయితే దేవుడు అననీయతో పలుకుతున్నట్లుగా మనం చూస్తున్నాం. క్రైస్తవ బిడ్డలను హింసించటానికి పరిగెత్తిన సౌలు దేవుని నిమిత్తము శ్రమలు పడటానికి దేవుడు సిద్ధం చేశాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒకే ఒక దేవుని దర్శనము మనిషి జీవితాన్ని మార్చేస్తుంది. ఎప్పుడైతే ఆ దర్శనం కలిగి ఉన్నాడో సౌలు ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నాడు. ఒక పట్టుదలతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ జీవితంలో అనేకమైన కార్యాలు చూస్తాం. అననీయ వచ్చి ఎప్పుడైతే సౌలు తల మీద తన చేతులుంచి ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడో అక్కడ వచనాలు మనం చూస్తా ఉన్నాము. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తున్నాము, అప్పుడే అతని కనుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తీసం పొంది ఆయన ఆహారం పుచ్చుకొని బలపరచబడ్డాడని మనం వాక్యంలో మనం పరిశీలన చేస్తున్నాం. అప్పటి వరకు ఆయన కళ్ళలో ఒక పొరలున్నాయి. ఆ పొరలు ఏంటంటే క్రైస్తవులని ఆయన భయంకరంగా హింసించాడు. క్రైస్తవులని ఆయన భరించలేకపోయాడు. యేసు క్రీస్తుని ఆయన చూడలేకపోయాడు. ఆయనే ఒక మెస్సయ్య, ఒక రక్షకుడని
ఈ సౌలు గ్రహించలేకపోయాడు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. కానీ ఎప్పుడైతే దేవుని దర్శనం ఈయనకు కలిగిందో, ఎప్పుడైతే ఈయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడో, ఉపవాసములో దైవజనుడు ఆయన మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు ఆయన కళ్ళలోంచి ఆ పొరలు రాలిపోయినట్లుగా మనం చూస్తున్నాము. ఈ రోజు నువ్వు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు నీ కళ్ళను నువ్వు దేవుడికి సమర్పించాలి. అప్పుడే ఒక దర్శనం నీ జీవితంలో ఉంటది. ఈ రోజు చాలా మందికి జీవితం పట్ల దర్శనం లేదు. ఎందుకు జీవిస్తున్నారో వాళ్ళకు తెలియదు, ఎవరి కోసం జీవిస్తున్నారో వాళ్ళకు తెలియదు. కానీ సౌలు జీవితంలో ఒక దర్శనాన్ని దేవుడిచ్చాడు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. ఆ సౌలు పౌలుగా మార్చబడ్డాడు. దేవుని నామం భరించటానికి, దేవుని కొరకు హింసింపబడటానికి ఈ సౌలు పౌలుగా మార్చబడ్డాడు. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని గొప్ప శక్తిని ఆవరిస్తుంది ప్రియ బిడ్డ. ఇదిగో ఏది నువ్వు భరించలేకపోతున్నావో, నీ భర్త కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, నీ కుటుంబం నిమిత్తం ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, నీ పరిస్థితుల కొరకు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఎప్పుడైతే నువ్వు అట్లా ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేస్తావో, నీ భర్త తాగుబోతేమో, తిరుగుబోతేమో, ఇదిగో నిన్ను భయంకరంగా హింసించే ఒక వ్యక్తి ఏమో, కానీ నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన ద్వారా దేవుడు ఆయనను దర్శిస్తాడమ్మా. నిన్నే కొంతమంది చెప్తా ఉంటారు భార్యలు, అక్క నా భర్త నన్ను చూస్తే సహించలేడక్క, అసలు ప్రేమించలేడని చాలా మంది స్త్రీలు చెప్తా ఉంటారు. కానీ ప్రియ బిడ్డ, ఈ రోజు వాక్యం చూస్తున్న నీవు ఉపవాసం ఉండి నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు సౌలులాగా హింసిస్తున్న నీ భర్తను ఆయన దర్శిస్తాడు. ఎప్పుడైతే దేవుని దర్శనము ఒక్కసారి వ్యక్తి చూశాడో, ఒక్కసారి దేవుని వెలుగు ఒక మనిషిని తాకినప్పుడు వాళ్ళ జీవితంలో చాలా మార్పు వచ్చేస్తుంది. అయితే వాళ్ళు దేవుని కొరకు వాళ్ళు జీవిస్తారు. ఎవరినైతే అప్పటి వరకు ప్రేమించలేకపోయారో, అప్పటి వరకు ఎవరిని భరించలేకపోయారో అటువంటి వారి జీవితంలో మార్పు వస్తుంది ప్రియ బిడ్డ. ఒకరోజు ఒక సహోదరి వచ్చి చెప్తుంది, నా భర్త యవ్వనంలో ఉన్నప్పుడు అసలు నన్ను చూసినప్పుడు ఆయన భరించేవాడు కాదు. చిన్న చిన్న పిల్లల్ని వదిలేసి ఎక్కడో తిరిగేవాడు. ఏదో రాత్రికి 1 గంటకు 2 గంటలకు ఇంటికి వచ్చేవాడు. కానీ ఎప్పుడైతే నా భర్త రక్షణ పొందుకున్నాడో, అన్ని సంవత్సరాలు నా భర్త ప్రేమను కోల్పోయిన నేను తిరిగి నా భర్త ప్రేమ నేను పొందుకుంటున్నాను. నేను ఉంటేనే భరించలేని నా భర్త ఇప్పుడు నేను ఒక్క నిమిషం బయటికి వెళ్తే ఎక్కడికి వెళ్తున్నావని నా భర్త చూపించే ఆ ప్రేమ నేను భరించలేకపోతున్నానని, అంత గొప్పగా దేవుడు నా భర్తను మార్చేశాడని ఆ సహోదరి సాక్ష్యం ఇస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ రోజు నీ కుటుంబం కొరకు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు నీ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకే ఫిలిప్పీ రాసిన లేఖ 1వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తున్నాము, చంపటానికి, క్రైస్తవులను హింసించటానికి పరిగెత్తిన సౌలు ఏం చెప్తున్నాడో తెలుసా? పౌలుగా మారబడి, ఇదిగో నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, అది చావైనా లాభకరమే, అది లాభమే అంటున్నాడు. చంపటానికి పరిగెత్తిన సౌలు చావటానికి కూడా సిద్ధపడ్డాడు. ఈ రోజు నిన్ను హింసించటానికి, ఇదిగో నిన్ను ఎవరైతే హింసిస్తున్నారో ప్రియ బిడ్డ, ఎప్పుడైతే నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావో అయితే వారు నీ పక్షంలో నిలబడే వాళ్ళుగా దేవుడు వాళ్ళని మార్చివేస్తాడు. ఈ రోజు ప్రార్థన చేయి. నీ కుటుంబంలో కొంతమంది తల్లులు చెప్తుంటారు, నా కొడుకు ఇంటికి వస్తుండంటే భయం, నాకు తాగి తిరిగి డబ్బులు కావాలని హింసిస్తున్నాడని. ఎంతో మంది వృద్ధాప్యంలో ఉన్న తల్లులు వాళ్ళ జీవితంలోని బాధలు వాళ్ళు షేర్ చేస్తూ ఉంటారు. ప్రియ బిడ్డ, ఈ రోజు నీ కుమారుని కొరకు, నీ కుమార్తె కొరకు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ జీవితంలో దేవుడు ఒక గొప్ప మార్పును తీసుకొని వస్తాడు. ఎఫెసీ రాసిన లేఖ 1వ అధ్యాయము 17వ వచనంలో ఎఫెసీ సంఘానికి పునీత పౌలు గారు లేఖ రాస్తూ ఇట్లా చెప్తున్నాడు, ఈ సంఘం కొరకు నేను ప్రార్థిస్తున్నాను. నా ప్రార్థన ఏమిటంటే మీ మనోనేత్రాలు వెలిగింపబడుటకు నేను ప్రార్థన చేస్తున్నానని పౌలు గారు రాస్తున్నారు. ఎందుకంటే మనోనేత్రాలు వెలిగించబడ్డప్పుడు ఒక మనిషి జీవితం ఎట్లా మారిపోతుందో, ఎంత అర్థవంతంగా అవుతుందో పౌలుకు తెలుసు. అందుకే ఆయన ఎఫెసీ సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మీ మనోనేత్రాలు వెలిగించబడుటకు నేను మీ కొరకు ప్రార్థిస్తున్నానని పౌలు చెప్తున్నారు. ప్రియ బిడ్డ, ఈరోజు నువ్వు కూడా ప్రార్థన చేయి. ఎన్నో రోజులుగా దేవుడిలో ఉన్నావేమో, కానీ దేవుని మహిమను చూడలేకపోతున్నావేమో. ఎన్నో రోజులుగా ఒక గుడ్డివాడిలాగా, ఒక గుడ్డి వ్యక్తిలాగా నువ్వు ఉన్నావేమో. కానీ ఈ రోజు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు అడుగు, ప్రభా నా మనోనేత్రాలు నువ్వు తెరువు నాయన, ఎందుకు నీ వెలుగు నేను చూడలేకపోతున్నాను, ఎందుకు నీ దర్శనం నేను చూడలేకపోతున్నానని నువ్వు ప్రార్థించి ప్రియ బిడ్డ, నీ మనోనేత్రాలు వెలిగింపబడితే నీ జీవితంలోని పిలుపేమిటో దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఎందుకు దేవుడు నిన్ను పిలిచాడు ఆయన నిన్ను బయలుపరుస్తాడు. ఎందుకు ఇటువంటి ఒక కుటుంబ స్థితిలో నేను ఉంచాడు. ఈ రోజు నీ ప్రశ్న ఇదే కావచ్చు, ఎందుకు నాకు ఇట్లాంటి భర్త ఉన్నాడు, ఎందుకు నాకు ఇట్లాంటి భార్య ఉంది, నా కుటుంబ పరిస్థితులు ఎందుకు ఇట్లున్నాయని అదే ఒకవేళ నీ ఆలోచన అయితే, అదే ఒకవేళ నీ ప్రశ్న అయితే, ప్రియ బిడ్డ, ఈ రోజు నువ్వు ప్రార్థించినప్పుడు, దేవుడు నీ మనోనేత్రాలు తెరిచినప్పుడు దేవుని ప్రణాళిక నీ జీవితంలో బయలుపరచబడుతుంది. ఉపవాసం అంటే భావ్యమైన శరీరానికి అని చాలా మంది అనుకుంటారు. కానీ మనం కళ్ళతో ఉపవాసం చేసినప్పుడు దేవుని దర్శనాలను మనం చూడగలుగుతామమ్మా. మన మనోనేత్రాలు వెలిగించబడాలంటే
ఎప్పుడైతే మన నేత్రాలు, మన కళ్ళని మనం దేవుడికి సమర్పిస్తామో అప్పుడే దేవుడి దర్శనాలు మనం చూడగలుగుతాం. ఇష్టం వచ్చినట్లు టీవీ చూస్తూ, భయంకరమైన చెత్త సాహిత్యము నీ కళ్ళతో చదువుతూ, ఎక్కడెక్కడో తిరుగుతూ, లోకంలో ఆశలన్నీ చూస్తూ, దేవా కానీ ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ప్రభా నీ దర్శనం చూడాలయ్యా, నీ దర్శనం చూడాలయ్యా నేను ప్రార్థన చేస్తే దేవుని దర్శనాన్ని నువ్వు చూడలేవు ప్రియ బిడ్డ. అందుకే యోబు అంటున్నాడు 31వ అధ్యాయం 1వ వచనంలో, ఇదిగో నా కళ్ళతో నేను ఒక నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను పాపపు చూపుతో, కామ దృష్టితో నేను ఎట్లా చూస్తానని యోబు తన కళ్ళతో ఒక నియమం చేసుకున్నాడు. ఈరోజు నువ్వు కళ్ళతో ఉపవాసం ఉన్నప్పుడు నీ మనోనేత్రాలు వెలిగించబడతాయి ప్రియ బిడ్డ. యోబులాగా నువ్వు ఒక తీర్మానం చేసుకోవాలి. ప్రభా నా కళ్ళని నీకు సమర్పిస్తున్నాను ప్రభా, నీ దర్శనం నేను చూడగలగాలి. నా కుటుంబంలోని పరిస్థితులు ఎందుకు ఇలా జరుగుతున్నాయో నేను దర్శనం చూడగలగాలి ప్రభా. ఆ దర్శనం ద్వారా నేను ప్రార్థన చేయాలని నువ్వు ఆశిస్తున్నప్పుడు టీవీ చూస్తున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ కళ్ళను నువ్వు దేవుడికి సమర్పించాలి. సంసోను జీవితాన్ని మనం చూస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే ఎక్కడెక్కడ ఈ సంసోను వెళ్తున్నాడో అక్కడక్కడ స్త్రీలను చూస్తున్నాడు. కొంతమంది చూపు, అసలు వాళ్ళ చూపు ఎప్పుడు వాళ్ళ చూపులో పాపమే. ఎవరిని చూసినా వాళ్ళ చూపు అంతా కూడా పాపమే. ఇక్కడ సంసోను, దేవుడు స్పెషల్ గా సంసోను ఎన్నుకున్నాడు. ఫిలిస్తీన్ల చేతిలోంచి దేవుని బిడ్డల్ని విడిపించటానికి దేవుడు ఒక గొప్ప అభిషేకము సంసోనుకి ఇచ్చాడు. నేను ఒక అభిషక్తున్నని, నేను ఒక ప్రవక్తనని సంసోను మర్చిపోయి ఎక్కడెక్కడికైతే వెళ్తున్నాడో అక్కడంతా తన కళ్ళతో స్త్రీలను చూస్తున్నాడు. ఈరోజు ఉద్యోగం చేసే చోట, లేకపోతే నువ్వు వ్యాపారం చేసిన చోట, నువ్వు బస్సులో ప్రయాణం చేస్తుంటే, బయట ప్రయాణం చేస్తుంటే, ప్రియ సోదరుడా నీ కళ్ళను నువ్వు జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలి. యోబులాగా నువ్వు చెప్పగలగాలి, పరాయి స్త్రీని పాపపు చూపుతో నేను ఎలా చూస్తానని. ఈరోజు మనుషులు ఏం తప్పు చేయాల్సిన అవసరం లేదు, కానీ కళ్ళతోనే మనుషులని వాళ్ళు చంపేస్తూ ఉంటారు. అట్లా చూపు చూస్తే కనీసం ఆ చూపు కూడా భరించలేరు. అట్లాంటి ఒక చూపు ఈరోజు చాలా మంది కలిగి ఉన్నారు. కానీ వాక్యం పలుకుతుంది, సంసోను కూడా అదే చేశాడు. ఎక్కడెక్కడికి వెళ్తే స్త్రీలను పాపపు చూపుతో చూస్తా ఉన్నాడు. అయితే న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తున్నాం, ఏ చూపుతో అయితే స్త్రీల అందాలను చూసి ఆనందపడ్డాడో సంసోను ఫిలిస్తీన్ల చేతిలో పట్టబడినప్పుడు అదే కళ్ళను ఫిలిస్తీన్లు పెరికి వేశారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఏ కళ్ళతో అయితే నువ్వు ఆనందపడుతున్నావో ఒకరోజు ఆ కళ్ళనే సాతాను దొంగిలిస్తాడు. ఈ రోజు నీకు శరీరం ఉంది కదా అని ఇష్టానుసారంగా నువ్వు తిరుగుతున్నావేమో ప్రియ బిడ్డ. దేని ద్వారా అయితే సాతాను నీ లోపలికి ప్రవేశిస్తాడో దాన్నే పట్టుకుంటాడు. సంసోను ఎట్లా పట్టుకున్నాడంటే కళ్ళ ద్వారా సంసోన్ని పట్టుకున్నాడు ప్రియ బిడ్డ. అందుకనే సమస్తము అభిషేకాన్ని సంసోను కోల్పోయాడు. ఒక ప్రవక్తగా దేవుని బిడ్డలను ఫిలిస్తీన్ల చేతిలోంచి విడిపించడానికి ఒక పిలుపుతో జీవించవలసిన ప్రవక్త తన కళ్ళను సాతానుకు సమర్పించి తన అభిషేకాన్ని కోల్పోయాడు. ఈ రోజు నీ కళ్ళతో నువ్వు దేని చూస్తున్నావు, దేని వెతుకుతున్నావు ప్రియ బిడ్డ? ఆది కాండంలో మనం చూస్తున్నాం, లోతు భార్యను చూస్తున్నప్పుడు దేవదూతలు చెప్తున్నారు, అమ్మా మీ కుటుంబం మీరంతా వెళ్తున్నప్పుడు మీలో ఎవ్వరు కూడా వెనుకకు తిరిగి చూడకూడదు అని లోతు భార్యకు చెప్తే ఆమె కుటుంబం అంతా ముందుకెళ్తుంది. కానీ వెనుకకు తిరిగి చూసినప్పుడు ఉప్పు స్తంభం లాగా మారిపోయింది. ఆమె ఆశ అంతా ఏమిటంటే, అయ్యో నేను సంపాదించుకున్న నా చీరలు ఏమయ్యాయో, నా డబ్బు ఏమైందో, నా ఇల్లు ఏమైందో, నా ఆస్తిపాస్తులు ఏమైనాయో అని. ఎప్పుడైతే లోతు భార్య వెనుకకు తిరిగి చూసిందో అక్కడ ఒక ఉప్పు స్తంభం లాగా మారిపోయింది. ఇప్పటికీ కూడా ఆమె అనేకులకు ఒక హెచ్చరిక లాగా ఆమె ఉన్నట్లు మనం చూస్తున్నాం. నీ చూపు ఎక్కడుంది ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా? లోకం వైపుగా, దేవుని వైపుగా, పాపం వైపుగా, లేకపోతే దేవుని దర్శనం చూడాలనే ఒక ఆలోచనతో నువ్వు ఉన్నావా? నువ్వు ఏం చూస్తున్నావు? ఈ రోజు నీ కళ్ళను నువ్వు దేనికి సమర్పించావు? ఈ రోజు నీ కళ్ళను సమర్పించు దేవుడికి. దేవుడి హృదయానుసారుడుగా పిలువబడుతున్న దావీదు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము 2-3 వచనాల్లో మనం చూస్తున్నాము. ఒకరోజు సాయంత్రం వేళ మిద్దెపైకి వెళ్ళి దావీదు అటు ఇటు పచారులు చేస్తా ఉన్నాడు. కింద ఒక స్త్రీ స్నానం చేయటము ఆయన పైనుండి కిందికి చూశాడంట. పైకి చూడవలసిన ఒక వ్యక్తి కిందికి చూసినప్పుడు ఆ స్త్రీ సౌందర్యంతో ఉన్నదని ఆమెను చూసి దావీదు పాపంలో పడిపోయాడు. పాపంలో పడిపోవడమే కాదు, ఒక వ్యభిచారమే కాదు, దాని తర్వాత ఆమె భర్తను ఆయన హత్య చేశాడు. ఒక పాపం ఇంకో పాపంలోకి, ఇంకో పాపం ఇంకొక పాపంలోకి నడిపిస్తుంది. వీటన్నిటికంటే ముందు కారణం ఏంటంటే ఆయన చూడకూడనిది చూశాడు. ఈ రోజు నువ్వు ఏది చూడకూడదు నువ్వు చూస్తున్నావు?
ఇంటర్నెట్స్ ముందు కూర్చొని భయంకరమైన అయితే సినిమాలు చూడటం, భయంకరమైన కార్యాలు చూడటము, భయంకరమైన సాహిత్యం చదవటము, ఎక్కడంటే అక్కడ పాపపు చూపుకు నీ కళ్ళను నువ్వు సమర్పించినప్పుడు అదే పాపము నీలో ఉండి నిన్ను ప్రేరేపిస్తుంటది పాపం చేయటానికి. అందుకనే క్రైస్తవులు అనబడిన వాళ్ళు దేవుని వాక్యంలో, ప్రార్థనలో, దేవుడి దర్శనంలో వాళ్ళ సమయాన్ని గడపాలి. అప్పుడే అభిషేకంతో ముందుకు నడవగలుగుతారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, పైకి చూడవలసిన దావీదు కిందికి చూసినప్పుడు పాపంలో పడిపోయాడు. ఈ రోజు నువ్వు ఎక్కడికి చూస్తున్నావు ప్రియ బిడ్డ? నీ చూపు ఎక్కడుంది? కీర్తన 123లో మనం చూస్తా ఉన్నాము. అదేమిటంటే, ఆకాశమందున ఆసీనుడా నీ వైపుకు నా కన్నులెత్తుచున్నాను. కీర్తన 121లో మనం చూస్తున్నాము, కొండల వైపు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. ప్రియ బిడ్డ, కొండల వైపుకు, ఆకాశము అందు ఆసీనుడైన ఆ దేవుడి వైపుకు నీ కన్నులు ఎత్తబడాలి. కానీ లోతు భార్యలాగా నువ్వు వెనుకకు చూడటం, దావీదు వలె నువ్వు కిందికి చూడటం ఎప్పుడు కూడా నేర్చుకోవద్దు. ఎప్పుడు కూడా నీ చూపు పైనున్న వాటిపైన ఉండాలి, దేవుడి దర్శనాల పైన ఉండాలి, దేవుని అభిషేకం పైన ఉండాలి. ఉన్నత జీవితం జీవించాలనే ఒక వాంఛతో నువ్వు ఉన్నప్పుడు, నీ కళ్ళను దేవుడికి సమర్పించినప్పుడు, అయితే నువ్వు ఒక ప్రవక్తగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. యెషయా గ్రంథం 29వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తున్నాము, ప్రవక్తలు దేవుని నేత్రాలంట. ఈరోజు ఒక ప్రవక్తగా నిన్ను దేవుడు వాడుకోవాలని నువ్వు ఆశపడితే మొదటిగా దేవుని నేత్రంగా నువ్వు ఉండాలి. దేవుని నేత్రాలు చెడుని చూడగలుగుతాయా? దేవుడి నేత్రాలు అగ్ని జ్వాలని వాక్యం పలుకుతుంది. నువ్వు కళ్ళతో చూస్తున్నప్పుడు నీ కళ్ళలో పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటుంది ప్రియ బిడ్డ. అయితే నువ్వెవరిని చూస్తున్నావో నీ చూపు పడితే చాలు వాళ్ళకి స్వస్థత వస్తుంది. నువ్వు చూస్తున్నప్పుడు నీ చూపు పడితే చాలు వాళ్ళ జీవితాలు మారిపోతాయి. అటువంటి ఒక అభిషేకం కొరకు ఈ రోజు నువ్వు ప్రార్థన చేసి నీ కళ్ళను నువ్వు దేవుడికి సమర్పించు. మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం ధ్యానిస్తే అక్కడ వాక్యం ఇట్లా పలుకుతుంది, యరొబాము కుమారుడు అబియా కాయల పడ్డాడు, ఆయనకు అనారోగ్యం వచ్చింది. అప్పుడు ఆ రాజు తన భార్యతో ఇట్లా అంటున్నాడు, అమ్మా, అయ్యా అనే ఒక ప్రవక్త ఉన్నాడు, నేను ఈ ఇజ్రాయేలు ప్రజల మీద రాజు నగుతానని నాకు ప్రవచనం చేసిన ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళు. నువ్వు ఎలా వెళ్తావంటే, ఒక రాణిలాగా నువ్వు వెళ్ళకు, మారువేషం వేసుకొని ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళు. అప్పుడు ఆయన మన కుమారుని కొరకు స్పష్టమైన సందేశాన్ని తెలియజేస్తాడు. మన కుమారుడు ఆరోగ్యం బాగుపడదా ఆయన మాత్రమే తెలియజేయగలుగుతాడు అని మారువేషం వేసుకొని వెళ్ళమని భార్యకు ఆయన సలహా ఇస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఎందుకంటే రాజుగా దేవుడు ఈయనను ఎన్నుకున్న తర్వాత భయంకరమైన పాపం చేసి దేవుడికి విరోధమైన కార్యాలు చేసినప్పుడు దేవుని ప్రవక్తలు తనతో మాట్లాడరని భార్యను మారువేషం వేసుకొని వెళ్ళమని ఈ రాజు తన భార్యకు సలహా ఇస్తున్నాడు. ఈమె మారువేషం వేసుకొని కొద్ది రొట్టెలు, కొంచెం తేనె అవన్నీ తీసుకొని ఆ ప్రవక్తను దర్శించడానికి ప్రవక్త దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాము. కానీ ఆయన వృద్ధుడయ్యాడంట. 14వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చూసినప్పుడు అక్కడ వాక్యం ఇట్లా పలుకుతుంది, అహియా వృద్ధాప్యము చేత కండ్లు కానరాని వాడై ఉండెను. అంతటా యెహోవా అహియాతో సెలవిచ్చినదేమనగా, యరొబాము కుమారుడు కాయలాగా ఉన్నాడు కనుక అతని గూర్చి నీ చేత విచారించుటకై యరొబాము భార్య వచ్చుచున్నది. ఆమె మారువేషం వేసుకొని మరి ఒక్కతే వచ్చినట్టుగా వచ్చుచున్నది. ఈయన వృద్ధాప్యంలో ఉన్నాడు. ఈ ప్రవక్త తన చూపు కొంచెం మందగించింది. కానీ ఆమె ఏమనుకుంటుందంటే, రాజు అనుకుంటున్నాడు ఏమనంటే, ఆయన ముసలోడు అయిపోయాడు, ఆయన వృద్ధుడు అయిపోయాడు, అప్పుడు చూసినట్లుగా ఇప్పుడు చూడడు, చాలా రోజులు అయిపోయింది కదా, ఇప్పుడు ఆయన గుర్తుపట్టాడు కనుక నువ్వు మారువేషం వేసుకొని వెళ్ళి నా కొడుకు ఈ పరిస్థితి ఇది ఉందని నువ్వు చెప్పు, అతను గుర్తుపట్టడని ఆ రాజు భార్యకు సలహా ఇస్తే ఆమె అలాగే మారువేషం వేసుకొని ఆ ప్రవక్త దగ్గరకు వస్తుంది. ప్రవక్త తన గదిలో కూర్చున్నాడు. ఆయన వృద్ధుడు, చూపు మందగించింది. కానీ ఎప్పుడైతే ఆ రాజు భార్య మహారాణి వచ్చిందో, అక్కడికి వచ్చిన వెంటనే ఆమె కాళ్ళ సవ్వడి విన్నప్పుడే లోపలున్న ప్రవక్త చెప్తున్నాడు, అమ్మా యరొబాము భార్య, నువ్వు మారువేషం వేసుకొని ఇంకొక దాని వల్ల నువ్వు ఎందుకు వస్తున్నావు? దేవుడు నీకు ఈరోజు ఒక సంతాపకరమైన సందేశం ఇవ్వమంటున్నాడు. అదేమిటంటే, నీ కాళ్ళు నీ ఇంటి గడప తొక్కక మునుపే నువ్వు ఎప్పుడైతే అడుగు పెడతావో లేదో నీ కుమారుడు చనిపోతాడు. ఈ సందేశం నేను నీకు ఇస్తున్నానని ప్రవక్త చెప్తున్నాడు. ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఆయన వృద్ధుడు, కనుచూపు సరిగ్గా లేదు. ఎన్నో రోజులుగా దేవుడు విడిచిపెట్టిన కుటుంబం ఇది. వీళ్ళు కూడా దేవుడిని విడిచిపెట్టాడు. ఆ ప్రవక్త కూడా వీళ్ళ దగ్గరికి రావటం లేదు, వీళ్ళు కూడా ప్రవక్త దగ్గరికి వెళ్ళటం లేదు. ఇన్ని రోజుల తర్వాత వృద్ధాప్యంలో నన్ను ఏం గుర్తుపడతాడని ఆమె అనుకున్నది, రాజు అనుకున్నాడు. కానీ ప్రియ బిడ్డ, ప్రవక్తల దృష్టి
అందుకనే ప్రవక్తలను దీర్ఘదర్శి అంటారు. ఒకవేళ దేవుని సన్నిధిలో ప్రతినిత్యం ప్రార్థించే బిడ్డవైతే, ప్రతినిత్యం దేవుని వైపు కనులెత్తే ఒక బిడ్డవైతే, నీ కుటుంబంలో సాతాను ఏ మారువేషం వేసుకొని వస్తున్నాడో, అయితే ఎవరెవరైతే మంచిగా నీ దగ్గరకు వచ్చి నిన్ను సమస్యలో చిక్కించాలని మనుషులు ప్రయత్నం చేస్తున్నారో నువ్వు దూరంగా నువ్వు చూడగలుగుతావు. వేటకాన్ని ఉరులో నుంచి నిన్ను విడిపించుకొని నీ కుటుంబాన్ని కూడా నువ్వు విడిపించగలుగుతావు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. అందుకనే నీ కళ్ళను నువ్వు దేవుడికి సమర్పించాలి. వృద్ధుడైపోయి కనుచూపు మందగించినా కూడా దేవుని స్వరం ద్వారా అంత స్పష్టంగా ఆయన చూడగలిగాడు. ఈ రోజు ప్రియ బిడ్డ, నీ కనుచూపు కూడా నువ్వు దేవుడికి సమర్పించినప్పుడు ఎలా మనుషులు నీ దగ్గరికి నిన్ను పట్టుకోవడానికి వస్తున్నారో, చాలా మంది మంచిగా మన దగ్గరకు వచ్చి వెన్నుపోటు పొడిచినంత వరకు కూడా మనకు తెలియదు. కానీ అట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు ముందుగానే దేవుని స్వరం నీకు వినిపిస్తుంది, ముందుగానే దేవుడు నీకు చూపిస్తాడు. అదేమిటంటే, ఇదిగో వాళ్ళు ఇలా నీ దగ్గరకు వస్తున్నారు, ఇలా నిన్ను పట్టుకోబోతున్నారు అని వాళ్ళు ముందుగానే దేవుని స్వరము నీకు తెలియజేస్తుంది ప్రియ బిడ్డ. అయితే ఈరోజు నీ కళ్ళను నువ్వు దేవుడికి సమర్పిస్తావా? ఈ ఉపవాసం ఉంటున్నప్పుడు అయితే నీ కళ్ళతో నువ్వు ఉపవాసం చేయి. కేవలం కడుపుకు మాత్రమే ఉపవాసం కాదు, నీ కళ్ళతో ఉపవాసం చూసి టీవీల ముందు, సీరియళ్ల ముందు, అయితే వాటి ముందు వీటి ముందు కూర్చొని మళ్ళీ ప్రార్థనలో కూర్చున్నప్పుడు దర్శనం కావాలి, దేవా నిన్ను చూడాలంటే అది కుదరదు ప్రియ బిడ్డ. నీ సమయాన్ని కేటాయించు. దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన వాక్యాన్ని నువ్వు ధ్యానించినప్పుడు, ప్రార్థనలో ఆయన వైపుకు నీ కన్నులెత్తినప్పుడు గొప్ప అభిషేకము దేవుడు నీ పైకి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నీ మనోనేత్రాలు వెలిగించబడతాయి. అయితే నిజంగా నీ మనోనేత్రాలు వెలిగించబడ్డాయా? ఈరోజు నువ్వు పరిశీలన చేసుకో. ప్రార్థించుకుందామా? తాకుమునా కన్నులను, తాకుమునా కన్నులను, నిన్నేనే చూడాలి యేసయ్యా, నిన్నేనే చూడాలి. ప్రార్థనలో ఏకీభవిస్తావా ప్రియ బిడ్డ? సౌలును ఎప్పుడైతే దేవుడు దర్శించాడో, సౌలు మనోనేత్రాలు వెలిగించబడ్డప్పుడు పౌలులాగా మారిపోయాడు. ఒక దర్శనం కలిగి ఉన్నాడు ప్రియ బిడ్డ. అందుకని మనోనేత్రాలు వెలిగింపబడ్డప్పుడు మన జీవితం ఎలా ఉంటుందో ఆయన తెలియజేస్తున్నాడు. ఈరోజు ఎన్నో రోజులుగా దేవుని కార్యాలు నీ కుటుంబాలను చూడలేకపోతున్నావేమో. ఈరోజు నీ కళ్ళను నువ్వు సమర్పించి నువ్వు ప్రార్థన చేయి. ప్రభా, నా కళ్ళను నేను సమర్పిస్తున్నాను ప్రభా. అయ్యా, నీ దర్శనం నేను చూడాలి, నిన్ను నేను చూడాలి దేవా. యేసు, నన్ను తాకమని, నా కళ్ళలోని ప్రతి ఒక్క పొర తొలగించమని నువ్వు ప్రార్థన చేయి ప్రియ బిడ్డ. లోతు భార్య వలె ఆస్తి వైపుకు, లోకం వైపుకు నీ కళ్ళను నువ్వు అప్పచెప్పకు. సంసోను వలె ఎక్కడెక్కడికి వెళ్తున్నాడో, సంసోను అక్కడ స్త్రీలను చూస్తున్నాడు. సంసోను వలె నీ కళ్ళను లోకంలోకి, పాపంలోకి నువ్వు అప్పచెప్పకు. యేసయ్య వైపుకు చూడవలసిన నీ కళ్ళు ఈ లోకం వైపుకు, కిందికి నువ్వు చూసినప్పుడు నువ్వు పడిపోతావు ప్రియ బిడ్డ. ఆకాశం వైపుకు నీ కళ్ళెత్తడం నువ్వు నేర్చుకో. కొండల వైపు నీ కళ్ళెత్తడం నువ్వు నేర్చుకో. ఆయన పైన నువ్వు ఆనుకోవటం ఈరోజు నేర్చుకో. నువ్వు అడుగు, ప్రభా నీ వైపుకి నేను చూడాలి ప్రభా. నీ పరిస్థితుల వైపుకు చూడకు, నీ కుటుంబ ఇబ్బందుల వైపుకు చూడకు ప్రియ బిడ్డ. అయితే కేవలము ఆ పరిస్థితులన్నిటి మధ్యలో ఆయన వైపుకు నువ్వు చూసినప్పుడు దేవుడు నిన్ను గొప్పగా లేపుతాడు. కళ్ళు మూసుకొని, అయ్యా ఇదిగో ప్రభా, ఈ టీవీ వాక్యం చూస్తున్న ఒక్కొక్క బిడ్డను మీరు దర్శించండి ప్రభా. ఆ రోజు నాయన అయ్యా సౌలును పౌలుగా మార్చినట్లుగా ఎప్పుడైతే ప్రభా అయ్యా నీ హస్తము తాకిందో ప్రభా, అయ్యా నీ వెలుగు బిడ్డ చూశాడో ప్రభా, దర్శనాన్ని పొందుకున్నాడు. అయ్యా దైవజనుడు ప్రార్థించినప్పుడు కళ్ళలోని పొరలు రాలిపోయినాయి నాయన. ఈ రోజు ఎవరెవరైతే టీవీ చూస్తున్నారో ప్రభా, ప్రతి ఒక్కరి మనోనేత్రాలు వెలిగించి ప్రభా, అయ్యా ఎప్పుడు మా పరిస్థితి ఇట్లు ఉండదు, ఇదిగో దేవుడు ఒక రోజు మమ్మల్ని లేవనెత్తాడనే ప్రభా దర్శనం ప్రతి బిడ్డలు చూడగలిగినట్లుగా ఈ రోజు ఒక్కరొక్కరి మనోనేత్రాలు తెరవమని ప్రార్థిస్తున్నాం. ఒకరొకరిని తాకమని ప్రార్థిస్తున్నాం. భార్యను ప్రేమించటానికి, భర్తను ప్రేమించటానికి, కుటుంబాన్ని ప్రేమించటానికి, తల్లిదండ్రులను ప్రేమించటానికి ప్రభా అయ్యా ఇదిగో కళ్ళలోని ప్రతి ఒక్క పొర తొలగించమని ప్రార్థిస్తున్నాను నాయన. నీ ప్రేమతో వారిని నింపమని, అభిషేకించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.